హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్. డైలాగ్స్, సాంగ్స్, ఫైటింగ్స్ ఇవన్నీ ఉంటేనే సినిమా. నిజానికి ఒక సినిమా తెర మీద రావాలి అంటే దాని వెనుక ఉండే కష్టం అంతా ఇంతా కాదు. దర్శకుడి కల్పిత కథకు, పాత్రలకు, ఊహలకు నిజ రూపాన్నిచ్చి ప్రేక్షకుల ముందు తీసుకొచ్చి ఎంతో మంది ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమా. అలా వచ్చిన సినిమాని ఒక సగటు ప్రేక్షకుడు ఇదంతా తెలియదు కాబట్టి ఏదో 100-200 పెట్టామా, టికెట్ కొని సినిమా చూసామా, ఒకవేళ సినిమా నచ్చితే బ్లాక్ బస్టర్ హిట్, హీరో సూపర్, హీరోయిన్ వావ్, డైరెక్టర్ గ్రేట్, స్టోరీ అదిరింది ఇలా ఎత్తేస్తాము. అదే సినిమా పొరపాటున అదే ప్రేక్షకుడికి నచ్చకపోతే అది ఫ్లాప్. దాంతో సినిమా వేస్ట్ అని, హీరో పర్ఫార్మెన్స్ బాలేదని, స్క్రీన్ ప్లే రాలేదని తెగ విమర్శిస్తుంటాం. ఇలా సగటు ప్రేక్షకుణ్ణి అలరించడానికి కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది కష్టపడతారు. రోజువారీ కూలీతో పనిచేస్తూ వాళ్ళ వంతు న్యాయం వాళ్ళు చేస్తారు. వాళ్ళని మనం జూనియర్ ఆర్టిస్టులు అని పిలుస్తూ ఉంటాం. జూనియర్ ఆర్టిస్ట్లా వాళ్ళేం చేస్తారు, ఏదో గుంపులుగా సినిమాలో కనిపిస్తూ ఉంటారు అంతే కదా అని అనుకుంటే మాత్రం పొరపాటే. వీళ్ళల్లో కూడా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నది ఒక జూనియర్ ఆర్టిస్ట్ని. అంతగా చెప్పుకోదగ్గ జూనియర్ ఆర్టిస్ట్ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారనుకుంటా. ఆమె ఎవరో కాదు, కల్పలత. అసలు ఈ కల్పలత ఎవరు, ఆమె ఎంత టాలెంటెడ్ జూనియర్ ఆర్టిస్టో తెలుసుకుందాం. ఈ కల్పలత దాదాపు 10 ఏళ్ల నుంచి 100కు పైగా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా కనిపించింది. అయితే ఇన్నేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఏనాడు మనం మాట్లాడుకోని ఈ కల్పలత ఒక్కసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఆమె నటించిన ఒక బ్లాక్ బస్టర్ సినిమా వల్ల. ఇక ఆ సినిమా కేవలం బ్లాక్ బస్టర్ అంటే మాత్రం సరిపోదు. ఆ సినిమాని మిగతా సినిమాల జాబితాల్లో కలపలేం. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అదే రాజమౌళి బాహుబలి. ఈ జూనియర్ ఆర్టిస్ట్ కల్పలత బాహుబలి 2లో నటించింది. ఆ సినిమాలో ఈమె మాత్రమే కాదు, కొన్ని 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, మరి ఈమెకే ఎందుకు ఇంత గుర్తింపు వచ్చిందయా అంటే, ఈ సినిమాలో ఒక్క సీన్ లో కూడా డైలాగ్స్ చెప్పకుండా దాదాపు హీరోయిన్లు ఉన్న ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది ఈమె. కేవలం మెయిన్ పాత్రలు చెప్పే డైలాగులకి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది. సినిమాలో కెమెరా జనాల వైపు తిరిగిన ప్రతిసారి ఒకే ఒక ముఖం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక ప్రేక్షకులందరూ కూడా ఎవరబ్బా ఈమె అని అనుకోని వాళ్ళు ఉండరు. అలా బాహుబలి 2 సినిమాలో ఏ ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే అందరినీ తెగ ఆకట్టుకుంది. కనిపించినవి 2-3 నిమిషాలే అయినప్పటికీ అందరినీ ఎవరి జూనియర్ ఆర్టిస్ట్ అని, అంత మంచి టాలెంటెడ్ జూనియర్ ఆర్టిస్ట్ ఈమె. కేవలం బాహుబలి 2లోనే కాదు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనే రాజు నేనే మంత్రి, అర్జున్ రెడ్డి ఇలా ఎన్నో సినిమాల్లో కనిపించింది. ముందు నుంచే సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా నటించినప్పటికీ బాహుబలి 2 సినిమాలో వచ్చినంత గుర్తింపు ఈమెకి మరే సినిమాలో రాలేదు. ఈ సినిమా ఆమె కెరియర్కే ఒక మైలురాయి అని చెప్పవచ్చు. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు హీరోయిన్ల తర్వాత ఎక్కువగా చూసింది ఈమెనే అని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు. అలా అంతలా అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈమె. అంతేకాదు, ఆమె నటనకు గాను మొట్టమొదటిసారిగా బెస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గా అవార్డును కూడా అందుకుంది. బాహుబలి 2లో చూసిన కల్పలతని నిజానికి బయట చూస్తే అందరూ నోరెళ్లబెట్టవలసిందే. బాహుబలి 2లో నటించిన జూనియర్ ఆర్టిస్ట్ ఈమెనా అనే అంత తేడాగా కనిపిస్తుంది బయట. కల్పలత కేవలం జూనియర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఒక సోషల్ వర్కర్ కూడా. ఒక NGO తరపున క్యాన్సర్ గురించి క్యాంపెయినింగ్ కూడా చేసింది. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, స్థానం రావాలని ఎన్నో కష్టాలు పడుతున్న జూనియర్ ఆర్టిస్టులకి కల్పలత ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.